నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఖాదీ సొంత కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలు. దశమి రోజు దుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్న శర్వానంద్. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శాస్త్రోక్తంగా తిరుమల శ్రీవారి చక్ర స్నానం. డీటెయిల్స్ ఇస్తే, అమెరికా ఆంక్షలు మన ఆత్మగౌరవం ముందు తలవంచాల్సిందే. స్వదేశీ నినాదంతో సొంత ఉత్పత్తులను కొనుగోలు చేస్తాం. ఖాదీ సంతల్లో మన నేతన్నల వస్త్రాలు తీసుకుందాం. వికసిత్ భారత్ పరాయి దేశంపై ఆధారపడదని చాటి చెబుదాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 9 రోజుల పాటు బీజేపీ ఆధ్వర్యంలో ఖాదీ సంతలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సంతలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్టాల్స్ అందరికీ ఏవైతే మన ప్రాంతంలో ఉండే చేనేత చేతి వృత్తి కళాకారులకు సంబంధించిన ఆలోచన పదంలోనే ఇవాళ ఈ యొక్క ఖాదీ సంత ఏర్పాటు చేసుకోవటం జరిగింది సార్. ఖాదీ సంబంధించిన అంశానికి మనకి మహాత్మా గాంధీ గారితో ముడిపడతాం. మహాత్మా గాంధీ గారు కన్నా ముందే ఈ దేశం ప్రపంచానికి బట్ట కట్టడం, బట్ట నుంచి ఏ విధంగా నాగరికతకు ముందుకెళ్తుందో అనే విషయం ప్రపంచానికి అందించిన దేశం. ఆ విధంగా మన దేశానికి ఖాదీ కారణంగానే మన యొక్క సభ్యత సంస్కృతి వికసించిందని మనందరి అభిప్రాయం. కనుక ఆ ఖాదీనే ఒక ఆయుధంగా తీసుకొని మన స్వతంత్ర సమరంలో మీరిందాక తిప్పిన చెరక ఏదైతుందో ఆ చెరక ద్వారా జరిగిన మహోద్యమమే మన యొక్క స్వతంత్ర పోరాటం. మన యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికి అనేక రకాల విషయాలు మనం చెప్పుకుంటాం. భారతదేశం ఒక బంగారు పిచ్చుకని 17వ శతాబ్దం వరకు ప్రపంచాన్ని శాసించింది 2 దేశాలు, చైనా, భారత్. ప్రపంచానికి 60% పైగా ఎగుమతులు చేసే ప్రాంతంగా మన దేశాలు ఉండేవి. స్వతంత్రానికి ముందు అంటే బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలించక ముందు ఆ యొక్క 200 సంవత్సరాల యొక్క కాలఖండంలో భారతదేశం వైభవం తగ్గిపోయి వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళేసరికి కేవలం 1.5% మాత్రమే విదేశాలకు ఎగుమతి చేసుకునే ఒక దౌర్భాగ్య పరిస్థితి రావటం జరిగింది. ఆ విధంగా భారతదేశాన్ని అంతా దోచుకుని వెళ్ళని కారణంగానే ఆ పరిస్థితి ఏర్పడింది. మన వైభవానికి అనేక రకాల విషయాలున్నాయి. మనం అగ్గెపెట్టెలో చీరని అందించామని చెప్పి ఒక సంస్కృతి మనకి ఇప్పటికీ కూడా కళాకారులు ఉన్నారు. ఆ కళాకారుల యొక్క వేలుని నరికి వేసి ఆ యొక్క కళని అంతరించే ప్రయత్నం బ్రిటిష్ వాళ్ళు చేయటం జరిగింది. మన ప్రాంతంలో అనేక మంది చేనేత కార్మికులు ఇప్పటికీ కూడా అగ్గిపెట్టెలో చీరని చేసే కార్యక్రమం ఇవాళ మనకి. పూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒక పక్క గాంధీ జయంతి, గాంధీ పుట్టినరోజు, ఇంకొక పక్క చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి, దేశమే గర్వించదగ్గ బిడ్డ. ఈ ఇద్దరే కాకుండా ఇంకొక పక్క చూస్తే ఈరోజు మనందరం పెద్ద ఎత్తున జరుపుకునే దసరా సందర్భంగా మనకు ఒక ఆనవాయితీ ఉంది. మనం ఏ పని సంకల్పించినా ఆ పని ప్రత్యేకమైన పూజలు చేసి ముందుకు పోతే అది జయప్రదం అవుతుంది. అలాంటి సమావేశంలో ఇక్కడ మనం కలిసాం. మాధవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 11 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించి ఇప్పుడు దేశంలో ఒక మంచి ఆశయం కోసం పార్టీ ఏ విధంగా ముందుకు పోతున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇంకొక పక్కన మనం చూస్తే
మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది ఖద్దర్. ఖాదీ అంటే ఇమ్మీడియట్గా గుర్తొస్తుంది. దానికి కారణం స్వదేశ ఉద్యమం. ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది, తిరుగుబాటు సాధనమైంది. కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం. ఆ మహనీయుడు మనకు నేర్పించింది సత్యం, అహింస, స్వదేశీ, గ్రామ స్వరాజ్యం. లాల్ బహదూర్ శాస్త్రి చాలా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలు గురువారం ఘనంగా నిర్వహించారు. జాతిపిత గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి వైఎస్ఆర్సీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. వారి సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నాయకులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం నుండి తరిమికొట్టడానికి, భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడం కోసం జరిగిన ఉద్యమానికి పూజ్యులు గాంధీ గారి నేతృత్వంలో అహింసనే ఆయుధంగా చేసుకుని అనేకమైనటువంటి పోరాటాలు, ఉద్యమాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి పరిస్థితులు. అందుకే సూర్య చంద్రులు ఉన్నంత కాలం, భూమి ఆకాశం ఉన్నంత కాలం ప్రపంచ చరిత్రలో భారతదేశం అనే పదం వినపడినప్పుడల్లా కూడా అందరికి కూడా గుర్తొచ్చే పేరే పూజ్యశ్రీ మహాత్మా గాంధీ గారు. గాంధీ గారి నేతృత్వంలో దేశంలో ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా అందరూ కూడా భారతీయులమనే భావంతోనే స్వాతంత్ర సంగ్రామంలో అందరూ కూడా ఏక త్రాడిపైకి వచ్చి మా దేశానికి స్వాతంత్రం కావాలా, మేమే మా దేశాన్ని పరిపాలించుకుంటాం అనే ఆలోచనతోనే ఆయన ఎక్కడా కూడా హింసకు తావు లేకుండా అహింసనే ఆయుధంగా చేసుకొని స్వాతంత్రం సంపాదించుకొని ఇవాళ భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం గుర్తుకొచ్చినప్పుడల్లా కూడా ఏ దేశంలో జరిగినా ఎక్కడ జరిగినా కూడా ఆ మహానుభావుడు గాంధీ గారిని పేరుని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా స్మరించుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి మహనీయుడి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒకే మాట, ఈ రాష్ట్రంలో పార్టీ ఆవిర్భావానికి సంబంధించి కానీ పార్టీ పెట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాల ప్రక్రియలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం చేసినటువంటి ప్రతి పోరాటంలో కానీ ఉద్యమంలో కానీ మహానుభావుడు గాంధీ గారు చూపించినటువంటి మార్గాన్ని ఎంచుకొని అహింసనే ఆయుధంగా చేసుకుని ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న విజయదశమి పర్వదినం సందర్భంగా ఇంద్రకిలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సినీ నటుడు శర్వానంద్ దర్శించుకున్నారు. అదేవిధంగా ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ ప్రధాన ద్వారం వద్ద కేశినేని శివనాథ్ హీరో శర్వానంద్కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం దుర్గమ్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి అర్చకులు వేదాశీర్వచనం అందించారు. దశమి రోజు అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు శర్వానంద్ తెలిపారు. దేవి శరణవరాత్రి ఉత్సవాలు విజయవాడ ఉత్సవ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. శుభాకాంక్షలు. అండ్ చాలా రోజుల తర్వాత విజయవాడ వచ్చాను, ఇక్కడే పుట్టాను. బట్ అదే నాకు చిన్ని గారితో చెప్తున్నా, అసలు ఈ అరేంజ్మెంట్స్ కానీ చూస్తుంటే అసలు విజయవాడలా లేదు అనిపిస్తుంది. ఎందుకంటే బ్యారికేడ్స్ చూస్తే అక్కడ ఆల్మోస్ట్ మన బ్యారేజ్ దాకా ఉన్నాయి. తిరుపతి గుర్తొచ్చింది. అండ్ అదే చెప్తా ఉన్నారు 196,000 మంది వరకు వస్తున్నారు మొన్న మూలా నక్షత్రం అని. అండ్ ఈరోజు కూడా అకౌంట్ దాటుతుంది అన్నారు. సో ఇలా భక్తులందరినీ కలుసుకోవడం, చూడటం, అమ్మవారి దర్శనం దసరా రోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
సో అందరికీ దసరా శుభాకాంక్షలు. అందరూ సంతగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారి చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి రోజైన గురువారం భక్తులు భారీగా విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారి పల్లకి ఉత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ భువరాహ స్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి శ్రీ సుదర్శన చక్ర తల్లాలను స్నాపన తిరుమంజనం అద్భుతంగా నిర్వహించారు. 9 రోజుల ఉత్సవాలు జరిగిన అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండటానికి, భక్తులు సుఖ సంతోషాలతో ఉండడానికి స్వామివారికి చక్ర స్నానం నిర్వహించారు. కృష్ణా గోదావరి నదులకు వరద తగ్గుముఖం పట్టింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నది ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4,71,263 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఇన్ఫ్లో అవుట్ఫ్లో 12,05,753 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకుడిపై దాడి జరిగినట్లు వచ్చిన ప్రచారాన్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి యనమల నాగేశ్వరరావు గురువారం ఖండించారు. తమ బీజేపీ నాయకులు వైసీపీ వారిని వెంటబెట్టుకుని టీడీపీ కార్యాలయానికి రావడం తప్పు అని, వైసీపీ నాయకులు కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మా మిత్రబంధమైనటువంటి కూటమి తరపున ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు పెద్దలు గూడూరి లక్ష్మణబాబు గారిని మా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి చాలా సంతోషం. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎంతోమంది మంత్రులు పనిచేసిన, ఎంతోమంది అపోజిషన్ ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు పాటుపడలేదని, ఎవరు కూడా ₹1 నిధులు తీసుకురాకుండా అందరూ గోల్మాల్ చేసి ఈ నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గం అయినప్పుడు కూడా వారికి కనికరం జాలి లేదనే విషయాన్ని స్పష్టంగా ఐదుమన్నటువంటి అన్ని పార్టీకి సంబంధించిన పెద్దలందరూ తెలుసు. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, మాకు మంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా గూడూరి లక్ష్మణబాబు గారిని మా కూటమి తరఫున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పంపించడం జరిగింది. వారి నాయకత్వంలో 5 మండలాల్లో ఉన్నటువంటి మా బీజేపీ కార్యకర్తలు ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి కూడా మరి మేమందరం కలిసిమెలిసిగా పనిచేసి వారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఉన్నటువంటి ఎలక్షన్ బాబు గారు అయితే నిన్న జరిగినటువంటి దురదృష్టవశావస్తు మరి పుల్లాల చెరువు మండలానికి సంబంధించి కొంతమంది వైసీపీ కార్యకర్తలు మా పార్టీ నాయకుడిని తీసుకొని వచ్చి వారు బిల్లులు అడగడం అనేది, మొక్కల బిల్లులు అడగడం అనేది, అదేవిధంగా గోకులం షెడ్యూల్ అని అడిగారనేది మాకు స్పష్టంగా పత్రిక ద్వారాగా మా పెద్దల ద్వారాగా మరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరి నేను తెలుసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మా కూటమి తరపునటువంటి గూడూరి లక్ష్మణబాబు గారిని ఈ విషయానికి సంబంధించి మేమందరం మా పెద్దలందరూ రామయ్య గారు, అదేవిధంగా ఆదినారాయణ గారు, సూర్యనారాయణ, రమణ గారు, అదేవిధంగా బాదరయ్య గారు, వెంకటేశ్వర నాయక్ మేమందరం కూడా ఈ 2 రోజులు మేము విచారణ మేము చెప్పడం జరిగింది. బీజేపీ వాళ్ళు ఎవరిని కూడా మేము దూషించలేదు, ఎవరిని కూడా మేము కొట్టలేదు అనేది మాకు స్పష్టంగా ఈ యొక్క నివేదికలో తెలియటం జరిగింది. మమ్మల్ని కూడా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ వారు మరి తెలుసుకోమని చెప్పారు. మేము సమగ్రంగా తెలియజేసుకున్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎవరిన గూడూరి లక్ష్మణబాబు ఇన్ఛార్జి గారు ఏం చెప్పారంటే, మా మిత్రబంధమైనటువంటి బీజేపీ జనసేన ఎప్పుడు మీకు అండగా ఉంటాం, అభివృద్ధి విషయంలో మీరు ఏమన్నా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఉంటే నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు చేస్తారని మాకు హామీ ఇవ్వడం జరిగింది. వార్తల ఇంతటితో సమాప్తం. నమస్కారం. డ్వాక్రా మహిళల పొదుపు నిధులపై కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ కన్నేయడం దారుణమని విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, మహిళలకు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఉచితంగా కళ్యాణమస్తు షాదీ తోఫా కింద ఇచ్చిన ఆ లబ్ధిని నేడు కూటమి ప్రభుత్వం వడ్డీతో కూడిన రుణంగా ఇస్తామనడం దుర్మార్గం కాదా అని మండిపడ్డారు. జరిగింది. అలాగే మహిళ పేరునే మనకి ఇంటి స్థలం కూడా, ఒక ఇల్లు మహిళ పేరున ఉండాలని ఇంటి స్థలం కూడా మహిళ పేరున పెట్టడం జరిగింది. కానీ ఈరోజు ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నారు, 0 వడ్డీ ఏ రకంగా ఎక్కొట్టారు, అలాగే కళ్యాణమస్తు పథకాలు ఏ రకంగా దానికి ఎగ్గొట్టారన్నది మనందరికీ తెలుసు. కానీ ఈరోజు కొత్తగా ఈ కొత్త పథకాలు ఏవో తెస్తున్నాము, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనే పథకాలు కొత్తగా ఏదో తెస్తున్నట్టు, కొత్తగా ఏదో పథకాలని అమలు చేస్తున్నట్టు, మహిళల్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఈరోజు వాళ్ళు ఇస్తున్న హడావుడి హంగామా ఇంత అంతా కాదు. ఇదే వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాకి 427 కోట్ల రూపాయలు డైరెక్ట్గా
ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి పడేది. ఎవరైతే కళ్యాణం చేసుకోవాలి, షాదీ తోఫా చేసుకోవాలి అన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పథకాలు అందజేసేవారు. కానీ ఈరోజు ఆ పథకాలన్నిటిని పూర్తిగా తుంగలో తొక్కారు. ఈరోజు ఏ ఒక్క పథకము అమల్లో లేదు. అది కాకుండా మనం గతంలో కూడా చూసాం, 2014 నుంచి 19 చంద్రబాబు నాయుడు గారు ఇదే మహిళలకి, డోక్రా మహిళలకి, డోక్రా సంఘాల మహిళలకి రుణమాఫీ అని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ రుణమాఫీ జరగల. 5 ఏళ్ల కాలంలోన డోక్రా మహిళలు ఆయనకి ఏ రోజు గుర్తురాల. గతంలోనే ఇలాగే మోసం చేశారు. ఇప్పుడు కూడా సూపర్ 6 అని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్న పథకాలకి ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారిపోతుందని చెప్పిన వ్యక్తి, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కన్నా నేను ఎక్కువ ఇస్తానని చెప్పి మళ్ళీ అదే మాట పలికి సూపర్ 6 అని ఒక పేరు. కడప ఎమ్మెల్యే మాధవిపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన కేసులో కడప 1 టౌన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సెప్టెంబర్ 25న ఎమ్మెల్యే భక్త శ్రీనివాసులు రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆ అసభ్య పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేసిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పిఏ కాజాను పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి కడపకు తీసుకొచ్చారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఆయనను విచారిస్తున్నారు. కర్నూలు జిల్లా దేవరగట్టులో జరగనున్న బన్నీ ఉత్సవాన్ని శాంతియుతంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు 700 మంది పోలీసులు, 2 అడిషనల్ ఎస్పీలు, 7 మంది డిఎస్పీల నేతృత్వంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 340 కర్రలను స్వాధీనం చేసుకున్నామని, 200 మందిని బైండ్ ఓవర్ చేశామని వెల్లడించారు. దసరా రోజు మాళ మల్లేశ్వర స్వామి దేవాలయం దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఏమంటామో అది ఈసారి కూడా జరుపుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో మనం 2 మీటింగ్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్స్ కలెక్టరేట్లో ఒకటి, దేవరగట్టులో ఒకటి నేను కలెక్టర్ గారు నిర్వహించడం జరిగింది. సో దీంట్లో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమేమి చేయాలి, ఏమి ఏర్పాట్లు చేయాలి అవన్నీ సమీక్షం చేసి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఆ సూచనల ప్రకారం అన్ని ఏర్పాట్లు దాదాపు కంప్లీట్ అయినాయి. సో ఈ ఉత్సవాల్లో నిఘా కోసము ఈసారి దాదాపు 110 అంటే 110 సీసీటీవీ కెమెరాస్ పెట్టి సీసీటీవీ కెమెరాస్ వ్యూ చేయడానికి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 20 బెడ్లతో టెంపరీ హాస్పిటల్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. కొన్ని ఇంజురీస్ పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ 104, 108 వెహికల్స్, ఈ అంబులెన్సెస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు లా అండ్ ఆర్డర్ పరంగా చూస్తే చాలా ఒక 15 రోజుల నుంచి మనం కంటిన్యూస్లీ దాదాపు 20-30 గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో ఏ గ్రామం నుంచి జనాలు పాల్గొనడానికి వస్తారో అక్కడ అవగాహన సదస్సులు మనం ఇన్స్పెక్టర్ డిఎస్పీ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. సో అవగాహన సదస్సులో ఇందుకు ముందు ఈ కట్టలు సంబరం అనే ప్లేస్ లో కట్టల సమరం అనే కోణం చాలా సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి, సో పాత కక్షాలు ఏమేమి ఉన్నాయో అది ఈ రోజు ముసుగులు అంటే చాలా ఆల్మోస్ట్ 1 to 1.5 lakhs జనాలు ఉంటారు కాబట్టి
అక్కడ నైట్ టైం ఏమీ కనిపించదు అనే కోణంలో పాత కక్షల్ని సెటిల్ చేయడము. తర్వాత ఈ కట్టలు విన్యాసాలు చేస్తున్నప్పుడు కొంతమంది కావాలనే ఇంజురీస్ చేయడము, దాని గురించి అందరికీ అవగాహన ఇవ్వడం జరిగింది. ప్లస్ దాదాపు 200 మంది పాత నేరస్తులు ఎవరున్నారు, ఐడియా ర్యాక్ సెల్లర్స్, ప్లస్ ట్రబుల్ మాంగరర్స్ అంటే పాత నేరస్తులు ఎవరున్నారు, తర్వాత బన్నీ ఉత్సవాలు లాస్ట్ కొన్ని సంవత్సరంలో ఎవరు ట్రబుల్ క్రియేట్ చేశారు వాళ్ళని ఐడెంటిఫై చేసి 107 బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. సో దీంతో పాటు కోఆర్డినేట్ సెర్చ్ చేసి ఐడియా ర్యాక్ సీజ్ చేయడము, ప్లస్ కొన్ని కట్టలకి రింగ్స్ కూడా వీళ్ళు పెడతారు. ఆ రింగ్స్ వల్లనే కొన్ని ఇంజురీస్, హెడ్ ఇంజురీస్ అవుతాయి. సో ఆ 340 కట్టలు కూడా మనం సీజ్ చేశాము. నిన్న కూడా ఒక ఆర్మ్స్ యాక్ట్ అంటే ఈటి కూడా మనం ఒకటి సీజ్ చేశాము. సో ఈటి సీజ్ చేసి ఆర్మ్స్ యాక్ట్ లో ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. సో దాదాపు అన్ని సో రేపటిదాకా మొత్తం మన ప్రిపరేటరీ వర్క్స్ అన్ని అయిపోతాయి. సో రేపటికి అంటే బన్నీ ఉత్సవాలకి 700 మందితో అంటే దాదాపు 2 అడిషనల్ ఎస్పీలు, 7 డిఎస్పీలతో పాటు దాదాపు 700 మందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఖాదీ సొంత కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలు. దశమి రోజు దుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్న శర్వానంద్. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శాస్త్రోక్తంగా తిరుమల శ్రీవారి చక్ర స్నానం. వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.